హాయ్ గాయ్స్, ఈ రోజు సైఫై అండ్ యాక్షన్ సినిమా చూద్దాం. వన్ లైనర్ ఏంటంటే, సముద్రం నుంచి ముడి చమురు పెట్రోల్ తీసే కంపెనీ కొత్త కాంట్రాక్ట్ తీసుకుంది. సముద్రంలో చమురు తీయడం కోసం స్టేషన్ ఏర్పాటు చేసింది. చమురు తీయడం కోసం ఆ సముద్రం అడుగుకు వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు చూడని ఒక విషయాన్ని కనిపెట్టారు. కానీ అదేంటో తెలుసుకునే లోపే వారిని అది మట్టు పెడుతోంది. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు సెక్టార్ 7. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 1985 అని వేశారు. సెక్టార్ 7 అనే ముడి చమురును తీసే స్టేషన్ ను చూపించారు. పెద్ద డ్రిల్ బిట్ ను సముద్రంలోకి దించారు. 8800 అడుగుల లోతులో డ్రిల్ వేస్తున్నారు. ఆ మిషన్ రంధ్రం చేస్తుంటే ఏదో ఫాల్ట్ జరిగింది. అదేంటో చూడడం కోసం పైనున్న స్టేషన్ నుంచి ఒక టెక్నీషియన్ ను కిందకు పంపించారు. ఆ డ్రిల్ మిషన్ లో సమస్య ఏంటో చూడడం కోసం నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు పెద్ద తిమింగలం అరుచుకుంటూ వెళ్తోంది. దాన్ని చూసి భయంతో అలాగే నిలబడ్డాడు. సడన్ గా అతడు నిలబడిన నేల నెర్రలు వాస్తోంది. ఆ పగుళ్లలోంచి చిన్న చిన్న చేప పిల్లల లాంటివి బయటకు వచ్చాయి. అవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు ఎవరు చూసిందే లేదని తదేకంగా చూస్తున్నాడు. సడన్ గా అప్పుడు మళ్ళీ భూకంపం లాగా ఏర్పడింది. నేల పగిలిపోయింది. దానిపై నిలబడిన టెక్నీషియన్ భయపడిపోయి పైనున్న స్టేషన్ కు వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ ఆ చేప పిల్లలు అతనిపై దాడి చేశాయి. సీన్ కట్ చేసి 2011 చూపించారు. సెక్టార్ 7 లో పనిచేసే వారు హడావిడిగా అటు ఇటు పరిగెత్తుతూ పనిచేస్తున్నారు. వారు డ్రిల్ వేసే మిషన్ లో ఏదో సమస్య వచ్చింది. దాన్ని త్వరగా సాల్వ్ చేయకుంటే ఆ డ్రిల్ బిట్టే విరిగిపోతుంది. స్టేషన్ యొక్క కెప్టెన్ భయపడిపోయి పైనుంచి చూస్తున్నాడు. వెంటనే ఒక అమ్మాయి రంగంలోకి దిగి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ అమ్మాయే ఈ సినిమా హీరోయిన్. ఈ స్టేషన్ లోనే చాలా ముఖ్యమైన టెక్నికల్ ఆఫీసర్. కొంతమంది ఆ పైపును పట్టుకుంటుంటే వెంటనే హీరోయిన్ వెళ్లి ప్రెషర్ ను తక్కువ చేయడం కోసం వాల్వ్ ను తిప్పింది. అప్పుడు ఆ ప్రెషర్ లోంచి బయటకు వచ్చిన ఇనుప ముక్క ఆమె వీపును తాకి గాయం చేసింది. అయినా లెక్క చేయకుండా ఆ సిచ్యువేషన్ ను కంట్రోల్ కు తెచ్చింది. ఇదే టైంలో ఆ స్టేషన్ లో ఉన్న ల్యాబ్ ను చూపించారు. అక్కడ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న సైంటిస్టు హీరో ఉన్నారు. వారి దగ్గరకు వచ్చిన కెప్టెన్ విషయం ఏంటని అడిగాడు. ఈసారి మనం డ్రిల్ వేసిన చోట ముడి చమురు లేదని హీరో చెప్పాడు. అప్పుడు సైంటిస్టు ఇది 25 ఏళ్ల క్రితం సంఘటన జరిగిన అదే ప్లేస్ కదా అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ తలుపులు తెరుచుకుంటూ వస్తోంది. ఆమెను చూడగానే మాట మార్చాడు. లోపలికి వచ్చిన ఆమె కంప్యూటర్ ను చూసింది. ఇక్కడ కూడా చమురు లేదని తెలుసుకుని చాలా ఫీల్ అయింది. అప్పుడు కెప్టెన్ హీరోయిన్ ను చూస్తూ ఇంకా ఎన్ని చోట్ల వెతకాలమ్మా అని అడుగుతున్నాడు. ఎందుకంటే హీరోయినే ఎక్కడెక్కడ తవ్వాలో నిర్ణయిస్తుంది. కెప్టెన్ ఈమెను ఎగతాళి చేసేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ చమురు ఎక్కడ ఉందో కనిపెట్టే వరకు ఈ సముద్రం నుంచి పోయేదే లేదు అంటోంది. ఇదే టైంలో స్టేషన్ యొక్క ఇంకో వైపు చూపించారు. అక్కడ పనిచేసే లేబర్స్ ఇద్దరు డ్రిల్ బిట్ ను చూస్తూ మాట్లాడుతున్నారు. అందులో ఒకడు ఎప్పుడు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటాడు. ఎప్పట్లాగే ఇంత కష్టపడినా ఈసారి మనము చమురును కనిపెట్టలేదు అంటున్నాడు. అప్పుడు డ్రిల్ బిట్ ను పైకి లాగుతున్నారు. అందులోంచి బురద లాంటిది వస్తోంది. అందులో చిన్న చేప పిల్లలు కూడా వచ్చాయి. దాన్ని చూడగానే ఇదేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ చేపలను తీసుకొచ్చి సైంటిస్ట్ కు అసిస్టెంట్ గా ఒక ఆమె ఉంటుంది. ఆమెకిచ్చారు. ఆ చేప పిల్లల లాంటి వాటిని ఆమె ఒక తొట్టిలో వేసింది. అప్పుడు ఆమె కీమో సింథటిక్ సిస్టమ్ కు చెందినది అని చెప్తోంది. అలా అంటే ఏంటి అని వాళ్ళు అడిగారు. సూర్య రశ్మి పడనంత లోతుకు వెళ్లి జీవించే జీవి ఇది అని చెప్పింది. ఈమె ఇలా చెప్తున్న క్రమంలో ఒకడు వచ్చి తొట్టి లోపల చేయి పెట్టి ఆ చేప పిల్లలతో ఆడుకోవాలని చూస్తున్నాడు. కానీ సడన్ గా అది ఒక టెంటికల్ విసిరింది. అతని మూతిని దాడి చేసింది. ఆ దెబ్బతో అతడు అరుస్తున్నాడు. అంతా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చూస్తున్నారు. అతని మౌత్ పై దాడి చేయడంతో అది ఉబ్బిపోయింది. ఆ రోజు సాయంత్రం ఈ మౌతుగాడు వచ్చి ఆ సైంటిస్టు అమ్మాయితో సరదాగా మాట్లాడుతున్నాడు. అతనికి ఈమెపై కన్ను. చాలా రోజులుగా ఈమెను వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. అతడు బాగున్నప్పుడే ఆమె అతన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వేరే మౌతు ఉబ్బిపోయింది. డిఫరెంట్ మూతితో ఆమె దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చేస్తుంటే పోరా అని అంది. ఆ రోజు కెప్టెన్ స్టేషన్ లో ఉన్న వారందరినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. మూటా ముల్లె సర్దుకుని ఇక బయలుదేరాలని పై స్థాయి నుంచి వీళ్ళకు ఆర్డర్ వచ్చింది. దానికి హీరో అస్సలు ఒప్పుకోవట్లేదు. కానీ ఆ గ్రూప్ లో ఉన్న ఒకడు ఏమంటున్నాడంటే మనం చాలా చోట్ల డ్రిల్ వేశాము, అయినా కూడా ఎక్కడ చమురు దొరకలేదు. ఇక్కడ నుంచి వెళ్లి వేరే చోట వెతకడం మంచిదని అంటున్నారు. అప్పుడు హీరోయిన్ ఈ చోట ముడి చమురు ఉంది, దాన్ని బయటకు తీసిన తర్వాతే వస్తా అంటోంది. కోపంతో ఆ మీటింగ్ నుంచి వెళ్లిపోయింది. అక్కడ
రిపేర్ లో ఉన్న డ్రిల్ మిషన్ దగ్గరికి వెళ్ళింది. అది తరచుగా పని చేయకుండా పోతుంటుంది. దాన్ని బాగు చేయడానికి వెళ్ళింది. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో సుమారుగా ఈ చోట మనం 100 బోర్లు వేశాం, ఇప్పటి వరకు మనకు ముడి చమురు దొరకలేదు, కానీ ఇక్కడ చమురును కనిపెట్టకుండా నేను రాను అని మంకుపట్టు పట్టావే, దానికి కారణం ఏంటి అని హీరో అడిగాడు. ఇదిగో చూడండి, ఈ సెక్టార్ 7 లో ముడి చమురును కనిపెట్టడానికి చాలా మంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు, వాళ్ళు కనిపెట్టలేనిది నేను కనిపెడతా అంటోంది. కానీ అప్పుడు హీరో ఏమంటున్నాడంటే, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని మనకు ఆర్డర్స్ వచ్చాయి, ఇక్కడ పరిస్థితిని ఒకసారి అంచనా వేయడానికి పై స్థాయి నుంచి ఒక వ్యక్తిని పంపిస్తున్నారని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి రాబోయే పాత కెప్టెన్ హీరోయిన్ కు చాలా కావాల్సిన వ్యక్తి. ఆయన పేరు చెప్పగానే హీరోయిన్ చాలా సంతోషపడింది. ఇప్పుడు ఆ స్టేషన్ కు హెలికాప్టర్ వచ్చింది, అందులోంచి పాత కెప్టెన్ ఒక ఆయన దిగాడు. ఇదే టైంలో ఇక్కడ పనిచేసే వారంతా మూట ముల్లె సర్దుకున్నారు అక్కడ నుంచి వెళ్లిపోవడం కోసం. కెప్టెన్ వచ్చిన హెలికాప్టర్ లో ఎక్కి చాలా మంది వెళ్లిపోయారు. పాత కెప్టెన్ చూడగానే హీరోయిన్ కు చాలా సంతోషం వేసింది. హీరోయినే కాదు, అక్కడ ఉన్న చాలా మంది కూడా పాత కెప్టెన్ ని చూడగానే చాలా సంతోషపడుతున్నారు. ఆ రోజు రాత్రి పార్టీ ఏర్పాటు చేశారు. అప్పుడు వన్ సైడ్ లవ్ చేస్తున్నాడే అతని మూతి ఉబ్బిపోయి ఉంది కదా, అది చూసిన ఈ పాత కెప్టెన్ ఏమైంది అని అడిగాడు. మేము సముద్రం అడుగున కనిపెట్టిన ఒక చేప ఇతని మూతిపై అటాక్ చేసిందని చెప్పారు. అప్పుడు స్లీవ్లెస్ ఇదేంటి పెద్ద గాయం, నాకు ఇంకా పెద్దది ఉంది అని షర్టు విప్పి చూపిస్తున్నాడు. నేను సముద్రంలో ఈదుతున్నప్పుడు సొరచేప అటాక్ చేసిందని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అప్పుడు అంతా కూడా పాత కెప్టెన్ ని చూస్తూ సార్ మీకైనా గాయాన్ని చూపించండి సార్ అన్నారు. అప్పుడు ప్యాంటును లేపి కాళ్లకు ఉన్న మార్క్స్ చూపించాడు. అప్పుడు అంతా కూడా ఒక్కొక్కరుగా వాళ్లకు వీరత్వంగా చెప్పుకునే ఆ గాయాలను చూపిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం అంతా ఎంజాయ్ చేశారు. ఇదే టైంలో హీరోయిన్ పక్కకు వెళ్లి ఒక ఫోటోను చూస్తోంది. ఆ ఫోటోలో ఈ పాత కెప్టెన్ యంగుగా ఉన్నాడు, హీరోయిన్ ఏమో చిన్న పిల్లగా ఉంది, అది కూడా వాళ్ళ నాన్న ఒడిలో. ఆ ఫోటోను చూసిన పాత కెప్టెన్ ఏమ్మా ఏంటి ఇలా ఒంటరిగా వచ్చి కూర్చున్నావు అన్నాడు. మా నాన్న ఈ సముద్రపు అడుగున నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, చమురును కనిపెట్టకుండా మనం ఎలా వెళ్లేది కెప్టెన్ అని ఈమె సెంటిమెంటల్ గా మాట్లాడింది. ఆమె బాధను అర్థం చేసుకున్న కెప్టెన్ మరుసటి రోజు ఈ స్టేషన్ యొక్క ప్రస్తుత కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడు. నేను కంపెనీతో మాట్లాడి చమురును వెతికే పనిని ఇంకొన్నాళ్ళు ఎక్స్టెండ్ చేపిస్తాను సరేనా అని అంటుంటే కరెంట్ కెప్టెన్ మాత్రం కొంచెం కోపంగా చూస్తున్నాడు. అప్పుడు పాత కెప్టెన్ అందరూ ఓపిక పట్టండి, ఒకవేళ చమురు కనిపెట్టారనుకోండి ఆ క్రెడిట్ మీకే వస్తుంది, ఒకవేళ చమురును కనిపెట్టలేకపోతే ఆ నింద నాపై పడేలా చూసుకుంటా అన్నాడు. ఇక సరే అని అంతా మళ్ళీ పనిలోకి దిగారు. ఇక డ్రిల్ వేశారు. అప్పుడు ముడి చమురు ఎగిసి పడుతోంది. వాళ్ళ మిషన్ సక్సెస్ఫుల్ అయింది. ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు 3 నెలలు గడిచాయి. జాలీగా పనిచేస్తున్నారు. హీరో హీరోయిన్ ఆ స్టేషన్ లో బైక్ రేస్ కూడా వెళ్తున్నారు. ఇలా అంతా మజా చేస్తున్నారు. ఒక రోజు సైంటిస్ట్ యొక్క అసిస్టెంట్ అమ్మాయి ఒక రహస్యపు రూమ్ లోకి వెళ్తోంది. అక్కడ చూస్తే లైట్లన్నీ ఆఫ్ అయి ఉన్నాయి. పెద్ద కంటైనర్ పగిలిపోయి ఉంది. ఆ రోజు రాత్రి మళ్ళీ వీరు వేస్తున్న డ్రిల్ బిట్ లో ఏదో సమస్య వచ్చింది. సముద్రం అడుగుకు వెళ్లి దాన్ని సరిచేయాలి. అప్పుడు హీరోయిన్ దిగుతోంది. ఒక లేబర్ నేను కూడా వస్తా అన్నాడు. సరే రా అని అంది. ఇక వీళ్ళు లోపలికి వెళ్తున్నారు. విరిగిపోయిన ప్రాంతాన్ని చూసి వెల్డింగ్ చేస్తున్నారు. అదే టైంలో ఈ స్టేషన్ కింది భాగానికి ఏదో ఈదుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తోంది. వీళ్ళు తాడుతో కిందకు దింపుతున్న మిషన్ ను తాకుతూ ఏదో జంతువు పోయినట్లు అనిపించింది. అప్పుడు ఆ తాడు తెగిపోయి హీరోయిన్ తో పాటు వెంట వచ్చిన ఇంకొకతడు కూడా కిందకు వెళ్లిపోతున్నారు. వెంటనే పైనున్న వాళ్ళు ఆ తాడును పట్టుకుని లాగి కాపాడడానికి ట్రై చేస్తున్నారు. కానీ తాడు తెగిపోయి వెంట వచ్చిన వాడు మునిగి చనిపోయాడు. అతన్ని చూసి హీరోయిన్ భయపడిపోయింది. కానీ ఎలాగోలా పైనున్న వాళ్ళు హీరోయిన్ మాత్రం లాగారు. ఆమె మైకోలో పడింది. కళ్ళు తెరిచి చూస్తే స్టేషన్ లోని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లో ఉంది. నాతో పాటు వచ్చిన అతనికి ఏమైంది అని భయపడిపోతూ అడిగింది. అతడు చనిపోయాడని చెప్పగానే నేను అతన్ని కాపాడుతా అని వెళ్లిపోతోంది. కానీ అంతా ఆమెను శాంతపరిచి రెస్ట్ తీసుకో అని అంటున్నారు. ఆ రోజు సాయంత్రం సైంటిస్ట్ అమ్మాయి హీరోయిన్ దగ్గరికి వెళ్లి లోపలికి వెళ్ళావు కదా, అప్పుడు ఏదైనా డిఫరెంట్ గా చూసావా అని అడుగుతోంది. ఆమె ప్రశ్న అడిగిందో లేదో అప్పుడే ఎవరో తలుపు తడుతూ లోపలికి వచ్చారు. ఎవర్రా అని చూస్తే హీరో పాత కెప్టెన్ వచ్చారు. వీళ్ళను చూడగానే సైంటిస్ట్ అమ్మాయి వెళ్లిపోయింది. ఆమె సాడ్ గా స్టేషన్ యొక్క టాప్ పైకి వెళ్లి సముద్రాన్నే చూస్తోంది. అప్పుడు ఆ మౌత్ ఆమె దగ్గరకు వెళ్లి పులిహోర కలుపుతున్నాడు. అతను మందు కొట్టినట్లున్నాడు. నా ఫీలింగ్స్ ఏ నువ్వు అర్థం చేసుకోవట్లేదు, కొంచెం అర్థం చేసుకో అని ఆమె మీద పడుతున్నాడు. అప్పుడు ఆమె తోసేసి
వచ్చేసింది. ఇదంతా కూడా స్లీవ్లెస్ ఇంకొకతడు చూస్తున్నారు. మన టీమ్ లో ఒకడు చనిపోయాడు, ఈ టైంలో వీడు చూడు పులిహోర కలుపుతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న యొక్క ఫోటోను చూస్తూ ఎమోషనల్ అవుతోంది. అప్పుడు సడన్ గా పైనుంచి ఏదో పడింది. ఏంట్రా అని చూస్తే సైంటిస్ట్ అమ్మాయి కింద పడింది. పైనుంచి కింద పడడంతో తలగ పగిలి చనిపోయింది. ఈ సంఘటన అందరి మనసులను కలిచివేసింది. ఒకే రోజులో ఇద్దరు చనిపోయారు. అప్పుడు సైంటిస్టు ఆమె మెడలో ఉన్న ఒక పసరును చూసి ఇది నేను అనుకునేదేనా, ఒకసారి చెక్ చేయండి అంటున్నాడు. దాన్ని చూడగానే స్లీవ్లెస్ అదిరిపడ్డాడు. ఆ పసరు ఏంటో నాకు తెలుసు, ఆ తాగుబోతే ఈమెను ఏదో చేశాడు అని అంటున్నాడు. మౌతును వెతుక్కుంటూ వెళ్లారు. అతన్ని పట్టుకుని ఎంత ధైర్యం ఉంటే ఆమెను చంపి ఇలాంటి పని చేసి ఉంటావు అని అంటున్నారు. కానీ అతడేమో చాలా భయపడుతున్నాడు. ఎందుకంటే అతడు ఆమెను యాక్చువల్ గా ఏమీ చేయలేదు, అతడు రూమ్ లోనే ఉన్నాడు. కానీ ఆ విషయమే చెప్తే వీళ్ళు నమ్మట్లేదు. అతన్ని కొట్టి కిందకు లాక్కెళ్తున్నారు. అదే టైంలో సైంటిస్టు పసరు లాంటి దాన్ని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తున్నాడు. అప్పుడే వాళ్ళకి అర్థమైంది అది వీరనుకున్నది కాదని. అందులో డిఫరెంట్ జీవులు కనిపిస్తున్నాయి. హీరోయిన్ శోకంగా తన రూమ్ కు వచ్చి కూర్చుంది. హీరో కూడా ఆమెతో ఉన్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఆ సైంటిస్ట్ అమ్మాయి నేను పడుకుని ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఏదో అడిగింది. ఆ తర్వాత కొంచెం సేపట్లోనే ఆమె చనిపోయింది. ఇందులో ఆమెకు ఏదో పెద్ద సందేహం ఉంది అని అంటోంది. ఆ మర్మమేంటో కనిపెట్టాలని ఆ అమ్మాయి పనిచేసే ల్యాబ్ కు వెళ్లి హీరోయిన్ చెక్ చేస్తోంది. లోపల వెతుకుతుంటే వెనక నుంచి ఎవరో వెళ్తున్నట్లు అనిపించింది. లైట్ అటువైపు కొడితే ఏదో ఒక రూపం వెళ్ళినట్లు అనిపించింది. అప్పుడు ఒక పైపు పై మొత్తం పసరు పడుతోంది. అదే టైంలో ఆ పెద్ద సైంటిస్టు తన పాటను తాను ఏదో పని చేస్తున్నాడు. తలుపు తట్టినట్టు శబ్దం రావడంతో ఏంటని అతడు లేచి వస్తున్నాడు. కానీ ఎవరూ లేరు. సరే అని తిరిగి వెళ్తున్నాడు. అతడు వెళ్లిన మరుక్షణమే రక్తం చిందింది. ఆ సైంటిస్ట్ ను కూడా ఎవరో చంపారు. ఇంకోవైపు హీరోయిన్ పైపుకు పసరంటింది కదా, దాన్ని ఫాలో అవుతూ వెళ్తోంది. అక్కడ ఇక్కడ ఏదో పాకుతున్నట్లు శబ్దం వస్తోంది. అప్పుడు చీకటిలో సరసరమని బల్లిలాగా ఏదో వెళ్తోంది. అది చాలా పెద్దగా ఉంది. లైట్ ను అటువైపు తిప్పేలోపు వెళ్లిపోయింది. శబ్దం వినిపిస్తున్న వైపు వెళ్తోంది. సడన్ గా ప్రస్తుత కెప్టెన్ వచ్చి నిలబడ్డాడు. ఏమైంది అని హీరోయిన్ అడుగుతుంటే సైంటిస్ట్ ను ఎవరో చంపారు అని అన్నాడు. వీళ్ళు వెళ్లి చూస్తే అక్కడ మొత్తం రక్తం చింది ఉంది. ఆ సైంటిస్ట్ పెట్టుకునే అద్దాలకు రంధ్రం పడింది. ఆ రూమ్ లోనే ఆ మౌత్ ను వాళ్ళు కట్టి పెట్టారు. చూస్తే అతడు కూడా కనిపించట్లేదు. అందువల్ల స్లీవ్లెస్ ఒక గొడ్డల్ని చేతుల్లోకి తీసుకుని వాడు సైకోలాగా మారాడు. ఆ సైంటిస్ట్ కు నిజం తెలిసి ఉంటుంది. అతడు నిజాన్ని బయటకు చెప్పకూడదని చంపేసి ఉంటాడని అంటున్నాడు. వాణ్ణి పట్టుకుని వేసేస్తా అని వెళ్తున్నాడు. అతన్ని ఒక చోట కనిపెట్టారు. కానీ అక్కడ ఒక నిచ్చెనకు అతని చేతులు కట్టేసి పెట్టారు. అతని వైపు ఏదో వస్తోంది. దాన్ని చూసి అతడు బెదిరిపోతున్నాడు. అదే టైంలో వాళ్ళు అక్కడికి వచ్చి చూశారు. అప్పుడు తాడు తెగి ఉంది, కానీ అతడు కనిపించట్లేదు. అప్పుడే అక్కడ పసరు పడి ఉంటే హీరోయిన్ గమనించింది. దాన్ని ఫాలో అవుతూ వెళ్తోంది. అక్కడ చూస్తే మౌత్ పడి ఉన్నాడు. చనిపోయాడా అని హీరోయిన్ ముట్టుకోవడానికి వెళ్ళింది. అప్పుడు అతడు ఆమె చేతిని పట్టుకుని బాగా అరుస్తున్నాడు. అతన్ని కొట్టి ఏరా ఎందుకు ఇలా భయపెడుతున్నావు, ఏమైందిరా అని అడుగుతున్నారు. అప్పుడు అతడు ఈ స్టేషన్ లో ఒక పెద్ద జంతువు తిరుగుతోంది, మనం ఇక్కడ నుంచి వేగంగా వెళ్లిపోవాలి అంటున్నాడు. భయంతో పరుగెత్తుతున్నాడు. అప్పుడు భూకంపం లాగా వచ్చి స్టేషన్ లో కరెంట్ కట్ అయింది. అంతా కూడా మనిషి ఒక వైపు వెళ్లారు. హీరో హీరోయిన్ ఒక వైపు వెళ్తున్నారు. అదే టైంలో హీరో ముందుకు వెళ్తుంటే హీరోయిన్ ఆపింది. ఎందుకంటే వాళ్లకు ఎదురుగా సీలింగ్ లో ఏదో ఒక జంతువు వ్యత్యాసంగా పోతున్నట్లు అనిపించింది. ఇప్పుడు గొడ్డలు పట్టుకుని మౌత్ వెళ్తున్నాడు. అప్పుడు ఆ వింత జంతువు అతని ముందుకు వస్తోంది. అంతే, అతని కథ ముగిసిపోయింది. ఇంకోవైపు హీరో హీరోయిన్ ఆ పసరును ఫాలో అవుతూ వెళ్తున్నారు. చూస్తే పవర్ కంట్రోల్ రూమ్ లో మొత్తం పసరే పడి ఉంది. కిందకు తొంగి చూస్తే ఆ జంతువు తను చంపిన ముగ్గురు డెడ్ బాడీలను కూడా అక్కడే పడేసింది. వెంటనే వీళ్ళు కంట్రోల్ రూమ్ కు వచ్చి ఆ విషయాన్ని చెప్పారు. మనకు సాయం కోసం ఫోన్ చేయాలని శాటిలైట్ ఫోన్ కోసం వెతికారు, కానీ అది కూడా పనిచేయట్లేదు. అప్పుడు ఈ పాత కెప్టెన్ ఇక వేరే దారి లేదు, దాన్ని మనం ఎదుర్కోవాలి అని పాత గన్ ఒకటి తీశాడు. అప్పుడు హీరోయిన్ కూడా బాణం తుపాకీ తీసుకుని కెప్టెన్ తో వెళ్ళింది. హీరో ప్రస్తుత కెప్టెన్ కలిసి వెళ్లారు. కానీ స్లీవ్లెస్ తనతో పాటు ఉన్న వ్యక్తిని ఏరా మనం అటువైపు వెళ్ళకూడదు, అది డేంజర్ ప్లేస్ అని కంట్రోల్ రూమ్ లోనే ఉన్నారు. ఈ నలుగురు ఒక్కో రూమ్ కు వెళ్లి తలుపులు తెరుస్తూ ఆ జంతువును వెతుకుతూ వెళ్తున్నారు. ఇంకోవైపు స్లీవ్లెస్ అతని ఫ్రెండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్నారు. ఇక్కడే ఉంటే మనం భయంతో చనిపోయేలా ఉన్నామని ఈ నలుగురు వెళ్లారే వాళ్ళతో ఉందామని వెళ్తున్నారు. ఇంకోవైపు తుపాకులతో వాళ్ళు వెళ్తుంటే
చూస్తుంటే దూరంగా ఏదో సౌండ్ వచ్చింది. వీళ్ళు తుపాకీ ఏం చేశారు. అక్కడ చూస్తే ఎదురుగా ఉన్నది స్లీవ్లెస్ అతని ఫ్రెండ్. హలో హలో మేమే, దయచేసి కాల్చి చంపకండి అని అరుస్తున్నారు. అయితే ఇటువైపు రండ్రా అని పిలిచారు. సడన్ గా అప్పుడు ఈ నలుగురు స్టన్ అయిపోయారు. ఎందుకంటే ఆ స్లీవ్లెస్ వెనక ఆ జంతువు వచ్చి నిలబడింది. దాన్ని చూసి భయపడిపోయిన అతడు అలాగే కింద పడుకున్నాడు. ఇక్కడ నుంచేని కెప్టెన్, హీరోయిన్ ఆ జంతువుకు ఏం చేశారు. కానీ అక్కడ పెట్టెలు ఉండడం వల్ల ఈ జంతువును వీరు సరిగా గురి చూడలేకపోతున్నారు. అప్పుడు ఆ కెప్టెన్ వాకీ టాకీలో రేయ్ పక్కన ఉన్న ఆ పెట్టెలను జరపన్రా అన్నాడు. కానీ స్లీవ్లెస్ కు మాత్రం చప్పట్లు కొట్టు అన్నట్లు సౌండ్ వినిపించింది. సౌండ్ వినిపించగానే ఆ జంతువు వస్తోంది. స్లీవ్లెస్ ను కాపాడడం కోసం అతని ఫ్రెండ్ వచ్చాడు. అప్పుడు టెంటికల్ విసిరి ఆ ఫ్రెండ్ ను పట్టుకుని జంతువు లాగుతోంది. ఆ తర్వాత దుస్తులు ఉతికినట్లు అటు ఇటు కొడుతోంది. ఆ తర్వాత స్లీవ్లెస్ ను కూడా వేసేయడానికి వస్తోంది. అప్పుడు హీరోయిన్, ఆ కెప్టెన్ ఇద్దరు దాని దగ్గరగా వచ్చి షూట్ చేస్తున్నారు. బుల్లెట్స్ తాకడంతో దానికి గాయమై కింద పడింది. కానీ మళ్ళీ లేచింది. అది లేవగానే మళ్ళీ కాలుస్తున్నారు. దానికి గాయమైన చోటు నుంచి రక్తం వస్తోంది. ఆ రక్తాన్ని చూడగానే పాత కెప్టెన్ తన జేబులోంచి లైటర్ తీశాడు. దాన్ని వెలిగించి ఆ రక్తంపై విసిరేశాడు. అప్పుడు దానికి మంటలు అంటుకున్నాయి. ఆ గ్యాప్ లో వీళ్ళంతా తప్పించుకుని పారిపోతున్నారు. కానీ కాసేపట్లోనే ఆ మంటలు ఆగిపోయాయి. అప్పుడు అది వీళ్ళను వెంబడిస్తోంది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ లో దాక్కున్నారు. లిఫ్ట్ ఆన్ చేసి కిందకు వెళ్తున్నారు. కానీ ఆ జంతువు లిఫ్ట్ పై కూర్చుని వీళ్ళతో పాటే వెళ్తోంది. ఇప్పుడు ఒక ఫ్లోర్ కు వెళ్ళాక లిఫ్ట్ ఆగింది. అప్పుడు పైనున్న జంతువు ఒక అద్దం పగలగొట్టి తన టెంటికల్ లోపలకు విసిరింది. ఒక్కొక్కరిని వాసన చూస్తోంది. ఒక టెంటికల్ స్లీవ్లెస్ దగ్గరికి వెళ్ళగానే అతడు అరుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆ టెంటికల్ ని నరికింది. అప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఇక లిఫ్ట్ ను కిందకు తీసుకెళ్లి ఆ ఫ్లోర్ లోకి వెళ్లారు. ఇంతకు ముందు కాలును పట్టుకుని ఒకరిని ఉతికారేసిందే. అతని కాలుకి గాయమైతే మందేస్తున్నారు. అప్పుడు ప్రస్తుత కెప్టెన్ పాత కెప్టెన్ ని చూస్తూ హలో సార్, దీని గురించి మీకు ఏదో ఒక విషయం తెలుసు, అదేంటో చెప్పండి అని అడుగుతున్నాడు. అప్పుడు పాత కెప్టెన్ ఏం చెప్పాలి అంటున్నాడు. ఆ జంతువుకు గాయమై రక్తం బయటకు వస్తుంటే ఆ రక్తాన్ని చూడగానే మీరు లైటర్ వెలిగించి దానిపై విసిరారు. అప్పుడు మంటలు వచ్చాయి. రక్తంపై మంట వేస్తే అది కాలిపోతుందని మీకెలా తెలుసు? ఆ కారణం ఏంటో చెప్పండి అని అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఈ కెప్టెన్ కి ఏమీ తెలియదు, ప్రస్తుత కెప్టెనే అనవసరంగా సందేహపడుతున్నాడని అనుకుంటోంది. కానీ అతడు మాత్రం వదలకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆ పాత కెప్టెన్ తన తుపాకీతో పక్కన చేపలను ఒక చోట పెట్టారు. ఆ అద్దాన్ని పగలగొట్టాడు. చేప పిల్లని తీసి ఒక మిషన్ లో పెట్టాడు. దానికి మంట అంటించగానే అది కాలిపోతోంది. ఇది ఇలాగే 24 గంటల పాటు కాలుతుంది అని అన్నాడు. దాని గురించి ఇతనికి ఎలా తెలుసంటే 25 ఏళ్ల క్రితమే వీళ్ళు ఈ చేపలను కనిపెట్టారు. దాన్ని అనుకోకుండా కాల్చినప్పుడు కంటిన్యూగా అది 36 గంటల పాటు కాలింది. అది కూడా 1100 డిగ్రీల సెల్సియస్ లో. ఇంత భయంకరమైన ఫ్యూయల్ ను కనిపెట్టినట్లు వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ అది ఒక ప్రాణి కదా, దీన్ని మండే వస్తువుగా ఉపయోగించడం మంచిది కాదని హీరోయిన్ వాళ్ళ నాన్న వీళ్ళతో వాగ్వాదం చేశాడు. ఆ తర్వాత డ్రిల్లింగ్ మిషన్ యాక్సిడెంట్ జరిగి సెక్టార్ 7 ను మూసేశారు. కానీ 2011లో మళ్ళీ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారని తెలియగానే పాత కెప్టెన్ అతడే వాలంటీర్ గా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఆ సైంటిస్ట్ అమ్మాయితో కలిసి ఈ కెప్టెన్ ఆ చేపలను పెద్దగా పెంచే ఆ ప్రయోగంలో పాల్గొన్నాడు. కానీ వీళ్ళు అనుకున్న దానికంటే అది పెద్దగా పెరిగి దాన్ని పెట్టిన కంటైనర్ నే పగలగొట్టుకుంటూ బయటకొచ్చింది. దాని గురించే ఆ అమ్మాయి పాత కెప్టెన్ ను పై ఫ్లోర్ కు పిలిచి ఈ విషయం అంతా చెప్పింది. చమురు పరిశోధన అనే పేరుతో మీరు ఒక జంతువును తయారు చేశారు. ఈ విషయం మన అందరికీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అని అంటోంది. కానీ సరైన టైం వచ్చినప్పుడు నేనే చెప్తా అని పాత కెప్టెన్ అన్నాడు. అతని మాట వినకుండా ఈ విషయం అందరికీ చెప్తా అని ఆమె బయలుదేరుతోంది. కానీ అతడు ఆమెను పైనుంచి తోసేసి చంపేశాడు. ఇదంతా వినగానే హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. మిమ్మల్ని అంకుల్ అంకుల్ అని చాలా గౌరవించాను, కానీ మీరు ఇలాంటి ఒక ద్రోహం చేస్తారని అస్సలు అనుకోలేదంటోంది. అప్పుడు అతడు తాను చేసిన తప్పుకు క్షమాపణ అడిగాడు. ఇప్పుడు మనం పవర్ ను మళ్ళీ ఆన్ చేస్తేనే ఇక్కడ నుంచి తప్పించుకోగలం అంటున్నాడు. దానికి సంబంధించిన దారి వెతుకుదామని చెప్పాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఏదో నడుస్తూ వస్తున్న శబ్దం వస్తోంది. ఏంట్రా అని తిరిగి చూస్తే అటువైపు రూమ్ లో ఉన్న జంతువు అరుస్తోంది. మధ్యలో ఉన్న అద్దాన్ని పగలగొడుతోంది. అప్పుడు వీళ్ళంతా భయంతో పారిపోతున్నారు. ఆ పాత కెప్టెనే చివరగా వస్తున్నాడు.
వెంటనే టెంటికల్ విసిరి అతని కాళ్ళను పట్టుకుంది. ఇక బట్టలు ఉతికినట్లు ఆ గోడకు ఈ గోడకు కొడుతోంది. అప్పుడు ఒక కెమికల్ బాటిల్ తీసి దాని తలపై కొట్టాడు. దాని తల పగిలిపోయినట్లు అనిపించింది. అతన్ని వదిలేసి వేగంగా టనెల్ లోకి వెళ్ళింది. వీళ్ళంతా ఇంకో రూమ్ లోకి వచ్చి తుపాకులు చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు హీరోయిన్ చిన్న కెప్టెన్ తో ఏం చెప్తోందంటే స్లీవ్లెస్ ను అతని ఫ్రెండ్ ను తీసుకుని జలంతర్గామికి వెళ్ళమని చెప్పింది. అదే టైంలో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి బేస్మెంట్ లో ఉన్న పవర్ రూమ్ కు వెళ్తున్నారు. మీరు జలంతర్గామిలోకి వెళ్లి వెయిట్ చేయండి, మేము పవర్ ఆన్ చేసి వస్తామని చెప్పింది. హీరో హీరోయిన్ పవర్ రూమ్ కు వచ్చారు. అక్కడ చూస్తే ఆ జంతువు యొక్క పసరుతో నిండి ఉంది. ఆ పసరులోకి చేయి పెట్టి పవర్ యొక్క లివర్ ను లాగింది. మళ్ళీ పవర్ వచ్చింది. ఇంకోవైపు ఈ ప్రస్తుత కెప్టెన్ ఇద్దరిని తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళ కింద నుంచే ఆ జంతువు వస్తోంది. మధ్యలో ఉన్న ఇనుప రాళ్లను విరగ్గొట్టుకుంటూ పైకి వస్తోంది. అప్పుడు అంతా భయంతో పారిపోతున్నారు. అప్పుడు కాలుకు గాయమైంది కదా, అతన్ని జంతువు పట్టుకుంది. అప్పుడు కెప్టెన్ ఆ స్లీవ్లెస్ ను పట్టుకుని రారా పారిపోదాం అంటున్నాడు. కానీ అతడు మాత్రం నా ఫ్రెండ్ ను వదిలిపెట్టి రాను అని ఆ జంతువుతో పోరాడుతున్నాడు. సరే మీరు ఎలాగన్నా చావండి అని కెప్టెన్ లోపలికి వెళ్లి తలుపు మూస్తున్నాడు. ఆ లోపలే స్లీవ్లెస్ తన ఫ్రెండ్ ను తీసుకుని వచ్చాడు. కానీ వాళ్ళను లోపలికి రాకుండా కెప్టెన్ తలుపును మూసేశాడు. మొదట ఆ ఫ్రెండ్ ను తీసుకుని ఆ జంతువు తిన్నది. ఆ తర్వాత ఈ స్లీవ్లెస్ తలలోకి టెంటికల్ విసిరి అతన్ని కూడా చంపింది. అప్పుడు ప్రస్తుత కెప్టెన్ మాత్రమే జలంతర్గామిలోకి వెళ్లి ఎస్కేప్ అవుతున్నాడు. ఇక హీరో హీరోయిన్ పవర్ ను ఆన్ చేసి జలంతర్గామి కోసం వచ్చి చూస్తున్నారు. కానీ అందులో కెప్టెన్ పారిపోయాడని వీళ్ళకి అర్థమైంది. ఒరే దుర్మార్గుడా, మోసం చేశావా, మరి మేమేలా తప్పించుకోవాలి అనుకుంటున్నారు. ఇంకోవైపు కెప్టెన్ జలంతర్గామిని సముద్రం అడుగుకు తీసుకెళ్తున్నాడు. అదే టైంలో ఆ ఫ్రెండ్ సముద్రపు అడుగున ఈదుకుంటూ వస్తున్నాడు. వీడు ఇంత అడుగున ఎలా ఈదుతున్నాడు అని కెప్టెన్ ఆశ్చర్యపోతున్నాడు. చూస్తే ఆ జంతువే అతన్ని లాక్కుని వస్తోంది. ఆ షిప్ పై కూడా దాడి చేస్తోంది. అద్దాన్ని ఒక్క తన్ను తన్నింది. అది పగిలిపోయి లోపలకు నీళ్లు వచ్చాయి. కెప్టెన్ ఆ షిప్ లోనే సమాధి అయ్యాడు. ఇంకోవైపు జంతువుపై యాసిడ్ విసిరిన కెప్టెన్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళాడు. ఒక రెడ్ కలర్ బటన్ ను నొక్కాడు. వెంటనే స్టేషన్ మొత్తం అలారం మోగుతోంది. అదేంటంటే అత్యవసర సమయంలో ఆ స్టేషన్ మొత్తం తనను తాను నాశనం చేసుకునేలా బాంబులు అమర్చారు. దాన్ని యాక్టివేట్ చేసే బటన్ నే ఇతడు నొక్కాడు. అయ్యయ్యో అని హీరో హీరోయిన్ బెదిరిపోతూ కంట్రోల్ రూమ్ కు వెళ్లి చూస్తున్నారు. అప్పుడు దూరంలో ఏదో వెలుగు కనిపించింది. ఏంట్రా అని చూస్తే పాత కెప్టెన్ ఆకాశం వైపు ఫ్లేర్ గన్ ను పేల్చాడు. ఆ వెలుగును చూసి జంతువు వస్తుందని అలా చేశాడు. అతడు అనుకున్నట్లుగానే జంతువు వచ్చింది. ఒక రాడ్ తీసి టంగ్ టంగ్ మని కింద కొడుతున్నాడు. కావాలనే దాన్ని పిలుస్తున్నాడు. అది వేగంగా వస్తుంటే రాడును దానిపైకి విసిరాడు. అది తగిలి కింద పడింది. కింద ఉన్న ఫైర్ గన్ తీసి నిలబడ్డాడు. జంతువు దగ్గరకు రాగానే మంటలు రేపుతున్నాడు. కానీ కొంచెం సేపట్లోనే మంటలు ఆరిపోగానే అది మళ్ళీ అతనిపై అటాక్ చేస్తోంది. ఒక రాడుతో దాని ముఖంపై అటాక్ చేస్తూ చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు. కానీ ఒక టెంటికల్ విసిరి అతన్ని గాలిలో అటు ఇటు తిప్పుతోంది. అప్పుడు హీరో హీరోయిన్ వేగంగా అక్కడకు వస్తున్నారు. లైటర్ తీసి దాని వైపు విసిరారు. దానికి మంటలు అంటుకున్నాయి. ఆ జంతువుతో పాటు కెప్టెన్ కూడా కాలిపోతున్నాడు. ఆ జంతువు అటు ఇటు పరిగెత్తుతోంది. నేరుగా హీరోయిన్ దగ్గరకు వస్తోంది. అప్పుడు హీరో హీరోయిన్ ను తోసేసి కాపాడాడు. అప్పుడు ఆ జంతువు మంటలు ఆర్కోవడం కోసం సముద్రం వైపు వెళ్తోంది. హీరోను కూడా లాక్కుని తీసుకెళ్తోంది. ఆ జంతువు సముద్రంలో పడింది. ఇక హీరో కూడా అందులో పడ్డాడా అని హీరోయిన్ బాధగా చూస్తోంది. కానీ అతడు ఒక తాడును పట్టుకుని వేలాడుతున్నాడు. అప్పుడు నిన్ను కాపాడుతా అని ఆ తాడును బైక్ కు కట్టి టాప్ గేర్ లో బైక్ ను తోలుతోంది. సయ్యన పైకి వచ్చాడు. అతని వెనుక మళ్ళీ ఆ జంతువు లేచి వస్తోంది. అది సగం కాలిన స్థితిలో ఉంది. హీరో దాంతో ఫైట్ చేస్తున్నాడు. అతన్ని తోసేసింది. అతడు సముద్రం వైపు పడుతుంటే ఏర్లోనే అతన్ని మింగుతోంది. అంతే, హీరో కూడా చనిపోయాడు. ఇక హీరోయిన్ ను చంపడం కోసం మళ్ళీ స్టేషన్ పైకి వస్తోంది. హీరోయిన్ ఇకపై ఊరికే ఉంటే కుదరదని దాంతో ఫైట్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు బైక్ ఎక్కి కూర్చొని గుర్రు గుర్రుమని సౌండ్ ఇస్తోంది. హీరోయిన్ చూడగానే అది ఫాలో అవుతూ వస్తోంది. దానికి ఆట అంటే ఏంటో చూపిస్తోంది. ఫ్లేర్ గన్ తీసి దాన్ని కాల్చింది. కానీ అది ఇప్పుడు కాలట్లేదు. అప్పుడు బండిని తీసుకుని రాడ్స్ తో బ్రిడ్జి లాగా కట్టారు. అందులో చిన్న చిన్న సందుల్లోకి హీరోయిన్ బైక్ ను తీసుకెళ్తోంది. ఆ జంతువు వచ్చి వాటిని తాకగానే అవన్నీ ఒక్కొక్కటిగా ఆ జంతువుపై పడ్డాయి. ఇప్పుడు బండిని టాప్ గేర్ లో వేసి కిందకు జారిపోయేలా చేసింది.
ఆ రాడ్స్ ను తాకి బండి పేలింది. బండి పేలిపోగానే ఆ జంతువు కూడా కాలుతోంది. ఇక దాని పని అయిపోయిందిరా అని అనుకుంటుంటే మళ్ళీ లేచి వస్తోంది. ఇప్పుడు దాన్ని చూడగానే హీరోయిన్ తప్పించుకోవడం కోసం డ్రిల్ బిట్ ఉంటుందే అందులోకి వెళ్ళింది. అది వదలకుండా వెంబడిస్తూనే ఉంది. అప్పుడు కింద పడిన ఒక పెద్ద స్పానర్ తీసి దాన్ని కొట్టింది. అయినా కూడా దానికి ఏం కాలేదు. ఈమెను విసిరి పడేసింది. అప్పుడే హీరోయిన్ కు ఒక ఐడియా వచ్చింది. పైన ఉన్న డ్రిల్ బిట్ ను చూసింది. దాన్ని దీనిపై పడేలా చేసి డ్రిల్ వేస్తేనే ఇది చనిపోయేలా ఉంది అనుకుంది. వెంటనే డ్రిల్ యొక్క రిమోట్ తీసుకుంది. ఆ జంతువును చూస్తూ కోపంగా నిలబడింది. అప్పుడు అది నెమ్మదిగా ఈమె వైపు వస్తోంది. అది ముందుకు వస్తుంటే ఈమె ఒక్కో స్టెప్ వెనక్కి వేస్తోంది. కరెక్ట్ గా ఆ డ్రిల్ బిట్ ఉండే చోటుకి ఆ జంతువు వచ్చింది. అప్పుడు బటన్ నొక్కింది. దాని తలపై డ్రిల్ పడింది. ఒక్కో నిమిషంలో ఆ స్టేషన్ మొత్తం పేలిపోనుంది. అప్పుడు హీరోయిన్ వేగంగా వెళ్ళింది. బైక్ తో పాటు సముద్రంలో జంప్ చేసింది. మరుక్షణమే ఈ స్టేషన్ మొత్తం పేలిపోయింది. కానీ సముద్రంలో పడిన ఈమె ఫౌండేషన్ యొక్క పిల్లర్ ఉంటుంది. దానిపై నిలబడింది. అదే సమయంలో ఈమె సాయం కోసం పిలిచిన హెలికాప్టర్ కూడా వచ్చింది. ఈమెను చూసి కాపాడారు. చాలా మందిని బలి తీసుకున్న ఆ సెక్టార్ 7 ను ఇప్పుడు పర్మనెంట్ గా మూసేశారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.